అకౌంట్ క్లిక్ చేస్తారు, నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కాబట్టి మరి ప్రతిరోజు చేసే లైవ్లు వాగ్దానం మీరు వినొచ్చు. మరి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ఎంతమంది చూస్తారో నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కామెంట్ సెక్షన్లో కూడా మీరు రిక్వెస్ట్ తెలియపరచడం, మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండమండి. మీ జీవితంలో కూడా అనేక మేలుతో నింపాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మరి లూకా 6:21 అండి. మరి ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా కదండి. ఈరోజు దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు ఆకలి గొన్న మీరు అండి ధన్యులంట, మీరు తృప్తి పొందుతారని అంటారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. అంటే దుఃఖం తర్వాత ఆనందం వస్తుందంట. దేవుని తిరుగులేని వాగ్దానం మనకి ఇస్తుండే కదండి. హల్లెలూయా. ఈరోజు దేవుని ఒక వాగ్దానం మీకు ఇస్తూ ఉన్నాడు. నిజంగా ఎంతగానో దేవుడు మనం ప్రేమిస్తూ, మనల్ని ఎంతగానో బలపరుస్తూ, ఆ దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలంటే, ఎందుకంటే దుఃఖం తర్వాత ఏం కలుగుతుందంటే అండి, ఆనందం కలుగుతుంది. ఈరోజు ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము కదండి, దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నంటే, ఈ లోకం మనని ఆకలి, బాధ, కన్నీళ్ళు అనుభవించు, కానీ దేవుడు మన పరిస్థితి చూస్తాడు. అనుభవిస్తుంటే ఎవరు పట్టించుకోకపోతుండొచ్చు. ఈరోజు నీ ఆకలి ఎవరు చూడకపోతుండే, నీ బాధ ఎవరు చూడకపోతుండొచ్చు, నీ కన్నీరు ఎవరు చూడకపోతుండే, కానీ దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు తెలుసా అండి? ఇప్పుడు ఆకలి కొన్న మీరు ధన్యులు. అంటే శారీరకంగా మాత్రమే ఆకలి కొంటా ఉన్నారా ఈరోజు? కానీ దేవుని కొరకు, నీతి కోసము, ఆశీర్వాదం